హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ చేతులతో ఒక చిన్న లైక్ వేయండి. కొట్టారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఇప్పుడు ఈ వీడియోలోకి మనం వెళ్దామండి. మా వారు మొన్న సండే పాడేరు వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు ఈ ఫ్రూట్ తీసుకొచ్చారు. ఈ ఫ్రూట్ పేరు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. పనసపండు అంటారు, అదే ఇంగ్లీష్లో అయితే జాక్ ఫ్రూట్ అంటారు. ఈ ఫ్రూట్ ఎంతమందికి ఇష్టం, అలానే ఎవరెవరు ఈ సీజన్లో తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. చాలా అంటే సీజన్ వారీ వచ్చిన ఫ్రూట్స్ అన్నీ మనం తినాలి. మ్యాంగో అయిన వెంటనే జాక్ ఫ్రూట్ కూడా వస్తుంది, కాబట్టి మీరు జాక్ ఫ్రూట్ కూడా తినండి, చాలా బాగుంటుంది. బయట తొనలు తెచ్చుకొని అంటే తక్కువ ఏమి ఉండవు. మేము బయట కొనేటప్పుడు 50 రూపీస్కి ఒక 10-15 తొనలు ఇచ్చారండి. చాలా ఎక్కువ అనిపించింది. దాని బదులు ఇలా ఒక ఫ్రూట్ తెచ్చుకొని చక్కగా కోసుకొని తనివి తీరా తినేస్తే అయిపోద్ది కదా. ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం కానీ చాలా సింపుల్ అని, చాలా పెద్ద పని అండి ఇది కోసి ఆ తొనలన్నీ తీయాలంటే చాలా పెద్ద పని, ఓపికగా చేయాలి. తినాలి అని ఆశగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ఒకసారి తెచ్చుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలానే ఇంకోటి ఏంటంటే ఈ పండు మేము ఎంత కొన్నాం అనేది మీరు కామెంట్ చేయండి. ఈ రేట్ మీరు చెప్తే మాత్రం మీరు షాక్ అవుతారు. మేము చాలా తక్కువ కొన్నాము. లాస్ట్ ఇయర్ కొన్నాం కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంది. ఫ్రూట్ కూడా మంచిగా వచ్చింది. లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు కొంచెం మోసపోయాము, అంటే ఫ్రూట్ బాగాలేదు, పండు పాడైపోయింది. బయటికి బాగానే ఉంది కానీ లోన్ అయితే బాగాలేదు. ఈసారి అయితే చాలా బాగుంది. ఫ్రూట్ అంతా మంచి టేస్ట్గా ఉంది. అలానే దీన్ని కొబ్బరి పనస అంటారంట. తీసుకునేటప్పుడు కొబ్బరి పనస అయితేనే తీసుకోండి, అది తినడానికి అయితేనే చాలా బాగుంటుంది. అలానే టేస్ట్గా కూడా ఉంటుంది. చిన్న తొనలు ఉన్నా సరే ఫ్రూట్ అనేది చాలా బాగుంది. మాకైతే చిన్న తొనలు వచ్చాయి, అయినా సరే ఫ్రూట్ అయితే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మిగిలిన వీడియో కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు దాని మీద అది కింద బాగా వేసుకో. ఆనంద్ సార్ ఏం చెప్పారు తెలుసా, ఎప్పుడైతే ఇలా వచ్చిందో దీన్ని కోసేమన్నారు. అవును, అప్పుడు నీకు పొరలుగా వచ్చేస్తుంది అన్నారు. సో అనగా పెద్దలు ఏం చెప్పారో అదంతా చేసేస్తాం. పెద్దలు మాట్యం, చల్లి మోట్యం. అలసా కూర్చో, డాడీ పక్కన కూర్చోపో. కాఫీ అనుకున్న విడిగాలు వెళ్ళు, డాడీ పక్కన కూర్చో. అది కాకి కాదు నాన్న, లేకు వీడియో కట్టలేకు. స్వీట్స్ తింటాం. ఎన్ని రకాల స్వీట్స్ తింటాం? తిరుపతి లడ్డు తింటాం, పనసపండు స్వీట్ కదా, మరి పనసపండు కూడా స్వీటే కదా. ఇవన్నీ స్వీటే, అర్థమైందా? మనమేమనుకుంటాం, స్వీట్ అంటే ఒకటేనేమో అనుకుంటాం, కానీ నాలుగుకి బోలెడన్ని రుచులు కావాలి నానా. ఇది ఓపెన్ చేయనా, కాసేపు ఆగి కట్ చేయనా? వద్దు, తీయ. ఇప్పుడు తొనలు తీయ, తీసినా. మరి జిడ్డు అది అలాగే ఉంటుంది, అది పోదు. అందుకే నువ్వు నూనె ఎక్కువ రాసుకోవాలి. ఇంకా రాయాలి అయితే. పోతున్నప్పుడల్లా రాస్తూ ఉండాలి నువ్వు, లేదా బంకలా కాన్సంట్రేషన్ అంతా కొయ్యడం మీద ఉంది కదా. సైడ్ నుండి తీయ. ఇలాగా నీకు ఎక్కడైతే కనిపిస్తున్నాయో తొనలన్నీ తీయ. కనిపిస్తున్నాయి కానీ మొత్తం అంటుకుపోయినట్టున్నాయి, అంటే నాకు కొయ్యడం రాలేదు. తొనేమా వేసాయి. సార్ ఏం చెప్పారంటే సైడ్ది తీసిరా,
అలాగ వచ్చేస్తుంది అన్నారు. ఇంకా ఇద్దరు తీయదన్నమాట అయితే నేను. అలా ఉండు, అలా ఉంచి ఇవి లాగొస్తాయి. ఏవిలాగా ఇవి రావట్లేదు. అయితే వస్తాయి. ఇలా తిప్పలా మరేంటి పెద్దదేనే పని. ఏదో ఈజీ పని అనుకుని కూర్చోపోయావు గల. ఓకే నిజంగా చాలా బాగుంది. కొబ్బరి పన్స్ కదా, అమ్ముడు అయితే మోసం చేయలేదు. నేనైతే సాటిస్ఫై. దూరం ఉండాలి. జాక్ ఫ్రూట్. జాక్ పెదనన్న. మా అన్నయ్య పేరు జాక్ మొన్న. తీసేస్తున్నా మరి, ఇది రాకపోయినా పర్లేదు కదా. Amma.